హైదరాబాద్ మలక్పేట ఏరియాలో విషాద ఘటన కలకలం రేపుతోంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నెమలిక అనే గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా రక్తం అవసరమైంది. అయితే ఆసుపత్రిలో అందుబాటులో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం, వెంటనే రక్తం అందించలేకపోవడం, వైద్య సహాయం ఆలస్యం కావడంతో నెమలిక మృతి చెందారు. బ్లడ్ కోసం కోటి మెటర్నిటీ ఆసుపత్రికి బాలింతను తరలించిన సకాలంలో వైద్యం అందక మృతి చెందడం జరిగింది. ఈ హఠాన్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అంబులెన్స్ లో తీసుకుపోవడం జరిగింది, అంతా బాగానే ఉంది. కానీ అక్కడ బ్లడ్ ఎక్కించే టైం గడవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పేదవాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపించాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, ఎందుకంటే అతని దగ్గర పైసలు ఉండవు. కానీ ఇక్కడ గత ప్రభుత్వం 2020లోనే బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ చేయడం జరిగింది. కేవలం ఇక్కడున్న అఫీషియల్స్ ఫాలోఅప్ చేయలేక నిర్లక్ష్య ధోరణితోనే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ రాలేకపోయింది. దానికి మూల్యము ఒక పేదవాడి అర్ధాంగి అయిన నెమలికతో ప్రాణాలతో చెల్లించాల్సి వచ్చింది. ఇట్లాంటి నెమలికలు ఎంతోమంది అయి ఉంటారు, ముందు చనిపోయి ఉంటారు నిర్లక్ష్య